హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర మహిళలకు సంబంధించిన 2500 రూపాయల నెలసరి ఆర్థిక సహాయం పథకం గురించి కీలక అప్డేట్ తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన హామీల్లో భాగంగా ప్రతి అర్హత గల మహిళకు నెలకు 2500 రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి 30,000 రూపాయలు అందించే మహాలక్ష్మి గ్యారంటీ పథకం అమలుపై ప్రభుత్వం ఏర్పాట్లు కొనసాగిస్తుంది. ఈ పథకం ఇప్పటికే అధికారికంగా ప్రారంభం కాలేదు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం అమలుకు అవసరమైన ప్రక్రియలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో నిధుల లభ్యత వంటి కారణాలతో ఈ పథకం వాయిదా పడినప్పటికీ అర్హుల వివరాలు సిద్ధం చేసే పనులు కొనసాగుతున్నాయని సమాచారం. ఆగస్టు 15వ తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి అమలు చేసే అవకాశం ఉంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత లబ్ధి పొందాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. వాటిలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ ఖాతా, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి పత్రాలు అవసరమయ్యే అవకాశం ఉంది. రేషన్ కార్డు లేని వారు మీ సేవా కేంద్రంలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేసుకోవడం, బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి మ్యాపింగు మరియు ఆధార్ లింకు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి బ్యాంకులో చెక్ చేసుకోవడం మంచిది. అర్హతలకు సంబంధించిన పూర్తి నిబంధనలు, వయసు పరిమితి, ఒక కుటుంబంలో ఎంతమందికి వర్తిస్తుంది, పెన్షన్ పొందుతున్న వారికి ఈ పథకం వర్తిస్తుందా లేదా వంటి అంశాలపై ప్రభుత్వం అధికారిక మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాతే తుది స్పష్టత లభిస్తుంది. అలాగే ఆగస్టు నెలలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మాత్రమే దానిని ఖరారు చెయ్యాలి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.